నగరి నియోజకవర్గం తడుకుపేటలో జరిగిన దాడి హేయమైన చర్య. దళితులపైన టీడీపీ గుండాలు సాగించిన దమనకాండ. దళితులు ఎప్పుడు గాని టీడీపీ గవర్నమెంట్లో స్వేచ్ఛగా బతికిన దాఖలాలే లేవు. చుండూరు ఘటనెత్తుకోండి, మళ్ళీ కారంచేడు ఘటనెత్తుకోండి, ఏ ఘటన ఎత్తుకున్నా ఈ దళితుల్ని మాత్రం వీళ్ళు బతకనివ్వడం లేదు. దళితులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని, జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలపరుస్తారని, దళితులపైన పీకల దాకా పగ పెంచుకున్న ఈ కూటమి ప్రభుత్వం దళితుల్ని మనం ఏ విధంగా అనగదొక్కాలి, దళితుల్ని ఏ విధంగా మనం ఎదగనీయకుండా చేయాలని కంకణం కట్టుకొని మరీ ఈ విధంగా దళితులపైన హేయమైన చర్యలు చేయడం చాలా నీచమైన చర్య. నగరి నియోజకవర్గం తడుకుపేటలో జరిగిన ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. త్వరలో దీనిపైన కార్యాచరణ రూపొందించి ఈ చర్యకి బాధ్యులైన వారిపైన తీవ్రమైన శిక్షలు పడేట్టుగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గం తడుకుపేటలో నా తోటి దళితులపైన జరిగిన దాడిని ముందు తీవ్రంగా ఖండిస్తున్నాను. అయ్యా, ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకి, అలాగనే బీసీలకి, ఎస్టీలకి, ముస్లింస్కి ఎవరికీ రక్షణ లేదు. వీళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయంటే, వీళ్ళ కింద కార్యకర్తలు ఎలా, వీళ్ళ పెద్ద నాయకులు ఏమంటారంటే దళితులుగా ఎవరైనా పుట్టాలనుకున్నారా అంటారు. ఒక ఆయన ఏమంటాడంటే దళితులు పరిశుభ్రంగా ఉండరు అంటాడు. ఒక ఆయన దళితులకి ఎందుకురా చదువు అంటాడు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటారంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం ఇది. రెండోది ఏరా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కూటమి పార్టీలో చెప్పేదొకటి చేసేదొకటి. ఈ 7 బైకులు కాల్చి వాళ్ళు చెప్పులు వేసుకొని ఊర్లో పోకూడదంటే మనం ఏ యుగంలో ఉంటాం? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంటే మీరు మా బలహీన వర్గాలపైన ఇప్పుడు కూడా కచ్చి ఉండారంటే మీలాంటి వ్యక్తులు రాజకీయాలకే చాలా డేంజరు. ఈ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తగిన విధంగా బుద్ధి చెప్పి వీళ్ళందరినీ ఇంటికాడ పెట్టుకుంటే మన బలహీన వర్గాలకి కనీసం మనకు మనుగడ కూడా ఉండదు. ఇలాంటి గౌరవం లేని వ్యక్తుల్ని పెట్టుకొని మనం అగౌరవం ఎందుకు పడాలి అనేది నా బలహీన వర్గాల జాతి మొత్తం ఆలోచించాలి. ఈ చెప్పులు కుట్టేది మేము, మీకు గుడ్డులు ఉతికేది మేము, మీకు గెడ్డాము తీసేది మేము, మీరు అశుభ్రంగా ఉంటే మేము పరిశుభ్రం చేసేది మేము. మరి మేమే పరిశుభ్రంగా ఉండొద్దని అంటే మీ మనసులు ఎలా ఉన్నాయో ఒక్కపారి ఆలోచించుకోవాలి. వీళ్ళు మేము చేసే పనులు మీకు చేసి మిమ్మల్ని పరిశుభ్రంగా బట్టి మేము అశుభ్రంగా ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయము? ఏడుకొండలవాడ, ఈ కూటమి పార్టీని నువ్వే కాపాడు, లేదంటే దీని భగవంతుడు ఎవరు కాపాడలేరు. ఇది ఇంటికి పోయేది తథ్యం. తడుకుపేటలో దళితులపై దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. చంద్రబాబు మహాకూటమి వచ్చిన తరువాత యథావిధిగా గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్న వ్యక్తి అప్పటి నుంచి దళితులపైన దాడులు జరగడం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడము, దళితులను కొట్టి దళితులపైనే కేసులు పెట్టి జైల్లో మగ్గబెట్టడం చంద్రబాబుకు అలవాటు. తడుకుపేటలో కూడా చెప్పులు వేసుకొని తిరగకూడదు, మీరు మాకు ఓట్లేదు, మీరు మా ఊరికి రాకూడదు, మా ఊరిని మిమ్మల్ని వెలేస్తున్నాం అనే విధంగా ఆయన సమాజ వర్గం అయినటువంటి కమ్మ కులస్తులు ఈరోజు తడుకుపేట ఇంకా మనం మానవ యుగంలో ఉండమా, ఎక్కడున్నామో కూడా మీకు అర్థం కావడం లేదు. చంద్రబాబు పూర్తిగా పుట్టిననాటి నుంచి కూడా దళిత వ్యతిరేకి. అక్కడ వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దళితులపైన వివక్ష చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని తడుకుపేట దళితులను నిర్బంధించడము, వాళ్ళు బైకులు కాల్చి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఎంత దుష్ట పరిపాలన జరుగుతుంది. చంద్రబాబు ఖచ్చితంగా దాడి చేసిన వారిపైన కేసులు పెట్టాలి. అదే హోమ్ మినిస్టర్ దళిత మహిళగా వండుకొని కూడా ఆమె కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు చంద్రబాబు సామాజిక వర్గానికి కొమ్ము కాస్తా ఉంది. ఆమె హోమ్ మినిస్టర్ కూడా అనర్హురాలు. ఎందుకంటే ఇంత తీవ్రమైన సంఘటన జరిగితే పట్టించుకోకుండా అంటిముట్టినట్టుగా ఉండడం హోంమంత్రిగా మీకు అర్హత లేదు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజా సంఘాలు కూడా జోక్యం చేసుకుని కేసులు కట్టి దాడి చేసిన వారిపైన కేసులు కట్టి అరెస్ట్ చేసి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేసే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాను.